హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. మీరు చూస్తున్నారు తేజ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో రియల్మీ 5 Pro vs Vivo Z1 Pro ఈ రెండింటి మొబైల్లో ఏది బెటర్ అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు సైడ్ బై సైడ్ కంపారిజన్ చేద్దాం. ఫ్యూచర్లో ఈ రెండాటిలో ఏది బెటర్గా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్మీ 5 Pro Vivo Z1 Pro కలర్స్ కంపారిజన్ చూద్దాం. కలర్స్ చూసుకుంటే మీకు రియల్మీ 5 Proలో 2 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఒకటి క్రిస్టల్ గ్రీన్ అనేది ఉంటుంది, ఒకటి బ్లూ షేడ్లో ఉంటుంది. 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే Vivo Z1 Proలో చూసుకుంటే సోనిక్ బ్లాక్ అండ్ సోనిక్ బ్లూ, ఇంకోటి మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది. ఈ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఈ రెండు మొబైల్స్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుందాం. ఫస్ట్ రియల్మీ 5 Pro, ఇది 4GB ప్లస్ 64GB, ఇది 13,999 రూపాయలు. అలాగే మీకు 6 + 64GB, ఇది 14,999 రూపాయలు. అలాగే 8 + 128GB, ఇది 16,999 రూపాయలు ఉంది. అలాగే మీకు ఇది ఎక్స్టర్నల్ 256GB వరకు సపోర్ట్ చేస్తుంది. మీకు Vivo Z1 Pro చూసుకుంటే 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్, అంటే మీకు 4GB ప్లస్ 64GB ఉంది. ఇది మీకు 14,990 రూపాయలు. అలాగే మీకు 6GB అండ్ 64GB ఉంది. ఇది 16,990 రూపాయలు. అలాగే మీకు 6GB 128GB ఉంది. ఇది మీకు 17,990 రూపాయలు. ఎక్స్టర్నల్ వచ్చి 256GB వరకు ఎక్స్టర్నల్ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లో డిస్ప్లే విషయం చూసుకుంటే ఫస్ట్ రియల్మీ 5 Pro, ఈ డిస్ప్లే 6.3 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే. ఇది గ్లాసు గొరిల్లా గ్లాసా ఏంటని ఇంకా మెన్షన్ చేయలేదు. 90% గొరిల్లా గ్లాస్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మీకు ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. మీకు Vivo Z1 Pro చూసుకుంటే 6.53 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే. ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే మీకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. చూడండి, చూసారు కదా లెఫ్ట్ సైడ్ని పంచ్ హోల్ కెమెరా. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ రెండు మొబైల్స్లో కెమెరాస్ విషయాన్ని చూసుకుంటే మీకు రియల్మీ 5 Proలో 4 కెమెరాస్ ఉంటాయి. అలాగే మీకు బ్యాక్ సైడ్ అదేవిధంగా Vivo Z1 Proలో చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి. ఇప్పుడు రియల్మీ 5 Pro చూసుకుందాం. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 MP ఉంటుంది, అంటే 16 మెగాపిక్సెల్. ఇది సోనీ IMX471 సెన్సర్తో వస్తుంది. ఇది f2.0తో వస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ f1.79తో వస్తుంది. సోనీ IMX586 సెన్సర్తో వస్తుంది. ఇది మెయిన్ కెమెరా. అలాగే మీకు వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్, ఇది f2.25తో వస్తుంది. అలాగే మీకు డెప్త్ సెన్సార్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్, ఇది f1.77తో వస్తుంది. అలాగే ఫోర్త్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ f2.4తో వస్తుంది. ఓకేనా? ఇవి రియల్మీ 5 Pro. అలాగే ఇప్పుడు Vivo Z1 Proలో కెమెరాస్ చూసుకుందాం. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్, ఇది f2.0తో వస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకుంటే సోనీ IMX499 సెన్సర్తో వస్తుంది. ఇది మీకు 16 MP. దీని అపర్చర్ చూసుకుంటే f1.8తో ఉంటుంది. అలాగే వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్, ఇది f2.2తో ఉంటుంది. అలాగే మీకు థర్డ్ కెమెరా చూసుకుంటే ఈ మొబైల్లో 2 MP ఉంటుంది. ఇది f2.4తో వస్తుంది. డెప్త్ సెన్సార్. ఓకేనా? కెమెరాస్ ఎలా ఉంటాయి ఇప్పుడు మొబైల్లో ఏ బటన్స్ వస్తున్నాయి, ఏ పిన్స్ పెట్టుకోవచ్చు అన్నీ చూద్దాం. ఫస్ట్ రియల్మీ 5 Proలో చూసుకుంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ వస్తుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ పిన్ చూసుకుంటే మీకు టైప్ Cతో వస్తుంది. ఈసారి ఇది చాలా బెటర్గా ఇచ్చారు. ఓకేనా? మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. ఓకేనా? అదే మీకు Vivo Z1 Proలో చూసుకుంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ వస్తుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ వస్తుంది. ఇది మీకు ఛార్జింగ్ కేబుల్ చూసుకుంటే
యూఎస్బీది వస్తుంది, అంటే టైప్ సి రాదు. అలాగే మీకు ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా లేవు. ఇందులో 2 ప్రాబ్లం ఉన్నాయి వివో Z1 Pro. ఓకేనా. ఈ 2 మొబైల్స్లో ప్రాసెసర్ చూసుకుంటే ఫస్ట్ మొబైల్ రియల్మీ 5 Pro. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్. అలాగే క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz ఉంటుంది. అలాగే మీకు జీపీయూ చూస్తుంటే ఎడ్రినోస్ 616 ఉంటుంది. అలాగే మీకు గ్రాఫిక్స్ చూసుకుంటే 409 PPI ఉంటుంది. ఓకేనా. అలాగే మీకు వివో Z1 Proలో సేమ్ ప్రాసెసర్, సేమ్ క్లాకింగ్ స్పీడ్, అలాగే జీపీయూ కూడా సేమ్ ఉంటుంది. ఒక్కటి మారి గ్రాఫిక్స్ ఒకటే మారుతుంది. ఓకేనా. అంటే మళ్ళీ చెప్తాను చూడండి. ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్. ఓకేనా. క్లాకింగ్ స్పీడ్ 2.3 GHz. అలాగే జీపీయూ చూసుకుంటే ఎడ్రినోస్ 616. మీకు గ్రాఫిక్స్ ఒకటే మారుతుంది రెండాటికి. ఓకేనా. ఇది 394 PPI ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు రెండాటిలో బ్యాటరీ విషయం చూసుకుంటే రియల్మీ 5 Proలో 4035 mAh ఉంటుంది. అలాగే మీకు వివో Z1 Proలో 5000 mAh ఉంటుంది. ఈ మొబైల్ ఎంత ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. మీకు ఈ మొబైల్లో ఇది రియల్మీ 5 Proలో ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0తో 20 watts ఛార్జర్ కూడా వచ్చేస్తుంది. అందులో అంతవరకు 20 watts వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే వివో Z1 Pro చూసుకుంటే 18 watts సపోర్ట్ చేస్తుంది. 2 మొబైల్స్లో సిమ్ స్లాట్స్ చూసుకుంటే ఇప్పుడు రియల్మీ 5 Proలో మీకు సిమ్ స్లాట్లు 2 4G సిమ్లు, అలాగే 1 మైక్రో SD కార్డు ఎట్ ఏ టైం యూజ్ చేయవచ్చు. అలాగే వివో Z1 Pro కూడా 2 4G సిమ్లు, అలాగే మీకు 1 మైక్రో SD కార్డు అటాచ్ చేయవచ్చు, సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. ఆండ్రాయిడ్ వెర్షన్ చూసుకుంటే 9.0 పై అప్డేట్తో వచ్చింది వివో Z1 Pro. అలాగే మీకు రియల్మీ 5 Pro కూడా. మీకు రియల్మీ 5 Proలో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మీ కలర్ OS 6తో వస్తుంది. అలాగే మీకు వివో Z1 Pro చూసుకుంటే ఫన్ టచ్ OS 9.0తో వస్తుంది. ఇది మీకు యాపిల్ OSలా ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే కింద నుంచి స్వైప్ చేయడం ఇలాంటివి కొంచెం బాగుంటాయి. ఓకేనా. అలాగే మీకు ఛార్జర్ చూసుకుంటే వివో Z1 Proలో మీకు 18 watts ఛార్జర్ ఇస్తున్నారు. ఇది నో టైప్ సితో రాదు. ఓకేనా. అలాగే రియల్మీ 5 Proలో చూసుకుంటే 20 watts ఛార్జర్ టైప్ సితో వస్తుంది. ఓకేనా. మీకు హీటింగ్ చూసుకుంటే రియల్మీ 5 Proలో 30 minutes బాగా హెవీగా యూజ్ చేసాం అనుకో గేమ్స్ కట్టనే ఒక 42-43 దాకా డిగ్రీస్ వస్తుంది హీటింగ్. అలాగే మీకు వివో Z1 Proలో 30 minutes బాగా హెవీగా యూజ్ చేస్తే సేమ్ రెండు దగ్గర 43 degrees వరకు వస్తుంది. ఓకేనా. మీకు ఇందులో వివో Z1 Proలో గూగుల్ అసిస్టెంట్ బటన్ అనేది సెపరేట్గా వస్తుంది, చెప్పడం మర్చిపోయినా. మీకు 2 మొబైల్స్ బాగానే ఉంటాయి, కానీ వివో Z1 Proలో 2-3 తేడా వచ్చినాయి. ఎందుకంటే ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వచ్చిన మీకు 1 day వస్తుంది అంతే. మీకు 1.5 day వరకు రావాలి, కానీ రావట్లేదు. ఓకే, అదొకటే. ఇంకొకటి ఛార్జర్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చాడు. మీకు ఇంకేముంది, కెమెరాస్ చూసుకుంటే 3 cameras ఉంటాయి. అలాగే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా రాలేదు, అది ఒక బాగా డిసడ్వాంటేజెస్ ఇందులో. అలాగే మీకు టైప్ సితో కూడా రాలేదు. ఈ 3 బాగా దారుణం. ఓకేనా. ఉన్నదంతా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అదే రియల్మీ 5 Proలో చూసుకుంటే మీకు టైప్ సి వస్తుంది, 4035 mAh వస్తుంది, మీకు ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. దాని మీద ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెడితే 55% వరకు ఛార్జింగ్ అయిపోతుంది. అలా మీకు టైప్ సితో వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా వస్తుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ 2 మొబైల్స్లో డిఫరెన్స్. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి.